ఈ దేశంలో మగోళ్ళంతా సింహాలే, కానీ ఆడోళ్ళు మాత్రం చీమల కన్నా హీనంగా చూడబడుతున్నారని నా బాధ. మగోడు ఎంత మంచోడైనప్పటికీ ఇంటికొచ్చిన పెళ్ళాన్ని ఏదో ఒక సమయంలో మాటలేకపోడు. దాంతో ఆ పిల్ల మనసు ఎంత బాధపడుద్ది. అందుకనే నా మూలకంగా ఈ భారతదేశంలో ఏ ఒక్క ఆడపడుచు గాని ఏ ఒక్క ఆడమనసు గాని బాధపడకూడదనే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఆగండి ఆగండి, మరి మన జస్టిస్ రుద్రమదేవి గారు ఎందుకు చేసుకోలేదో నాకైతే తెలవదు. గానే రండి, జోళ్ళు జోళ్ళుగా వచ్చే మంగళసూత్రాలు అందుకోండి. లేచి రావయా. దేవి, నేను కూడా నీలా ఆవేశపడేవాణ్ణి అయితే ఆ వీరిగాడిని చంపడంతో పాటు కాకి బట్టలు వేసుకున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరతాను. అంతవరకు నీకు నా మొహం కూడా చూపించాను. వచ్చాడా? రావయ్యా సన్యాసిరావు, రారా. నమస్కారం వీరేశ్వర గారు. మీరింత అభిమానంగా నన్ను పిలిపించారు అంటే నాకు ప్రతిజ్ఞ వచ్చేసిందనుకుని ఆర్డర్స్ కూడా తెప్పించేసి ఉంటారు. కానీ మీరు నన్ను క్షమించాలి. నాది మట్టి బుర్ర, నా ముఖంలో జడ్జి కళ లేదు. ఈ జన్మలో నాకు జడ్జి అయ్యే యోగము లేదు. మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వస్తానండి. అమ్మ దొంగ సన్నాసి, నీతో అవసరం పడిందని వాసన పట్టేశావన్నమాట. ఇదిగో సన్నాసిరావు, ఆగాగు. నీతో చిన్న పని వచ్చిందయ్యా. నాకు తెలుసండి, మీరు పని కట్టుకుని నా కోసం కబురంపినప్పుడే డౌట్ వచ్చింది. ఎదురొచ్చి రారమ్మన్నప్పుడు క్లియర్ అయిపోయింది. అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. మీరు ఎక్స్ పార్టీ వెంకట నారాయణని ఏలూరు లాకులు కాడ మర్డర్ వేయించారు. వేయించడం ఏందిలేండి, వేశారు. ఇప్పుడు అది కేసు అయింది, కోర్టుకెక్కింది, అంతే కదా? అమ్మనియ్యా. ఆర్డర్ ఆర్డర్. పార్లమెంటు సభ్యులు అన్పార్లమెంటరీ బూతులు వాడకూడదు ఎంపీ గారు. సన్యాసిరావు, ఎస్ యువర్ ఆనర్. ఈ ఒక్కసారికి నన్ను బయటపడేస్తే నిన్ను జడ్జిని చేయటం ఖాయమయ్యా. నాకు వాగ్దానాలొద్దు, అంత టర్మ్స్ ఇన్ క్యాష్. అలాగే, బాగా వాదించాలి మరి. అస్సలు వాదించను, చిన్న థ్రిల్ ఇస్తా. అది ఎప్పుడు అనుకున్నారు? కేసు జడ్జిమెంట్ దాకా వచ్చాక. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి వీరేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి వెంకటనారాయణను
మార్చి 7వ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు. అందువల్ల జస్టిస్ గారు తప్పుకోండి, నన్ను లోపలికి వెళ్ళినవ్వండి ప్లీజ్. ఎవరు నువ్వు? సాక్ష్యం జడ్జి గారు. ఎవరి తరపున? న్యాయం తరపున. ఇప్పుడు చెప్పు. హత్య జరిగిందని చెప్తున్న మార్చి 7వ తారీఖున మధ్యాహ్నం నుంచి మర్నాటి వరకు ఆయన నేను ఒకే గదిలో గడిపాం. కావాలంటే హోటల్ హనీమూన్లో కనుక్కోండి. ఆయన హత్య చేశారంటాం అబద్ధం. నీకు ఆయనకి ఏమిటి సంబంధం? ఆడది నోరు విప్పి చెప్పుకోలేని సంబంధం. ఆడది ప్రాణం కన్నా మానవ ఎక్కువ అనుకుంటుంది. నిజమే, కానీ అన్యాయంగా ఒక జీవితం జైలు పాలు కావటం చూడలేక ఉన్న నిజాన్ని నేను మీకు చెప్పేశాను. ఇప్పుడేం చేస్తావా? పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? కోర్టుకి ఎక్కుతావా? రోడ్డును పడి మౌన పోరాటం చేస్తావా? ఏ దారిలోనైనా నీ పొరుగు పోతుందే గానే నాకు పోయేదేమి లేదు. చదువు అయిపోయింది కదా అని పుస్తకాలతో పాటు మన ఫ్రెండ్షిప్ ని కూడా విసిరి పారేయకుండా అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుండండి. వస్తానే మళ్ళీ ఎప్పుడో. బాయ్ బాయ్. లేట్ అయిందని కోపమా? లేట్ శాంతి, ఇంకొంచెం లేట్ అయితే బాగుండేది అనిపించింది. అదేమిటి? ఈ కాలేజీలో అలర్ట్ చేయడానికి ఇదే ఆఖరి రోజు కాదు. రేపటి నుంచి ఉద్యోగాల వేట. ఎన్ని కష్టాలు పడాలో ఈ జీవిత చదరంగంలో. అదేమిటి లక్ష్మి, నీ మంత్రితో నా శకటాన్ని చంపితే చెక్ అవుతుందిగా, ఆగిపోయావే? నువ్వు ఓడిపోకూడదని. లక్ష్మి. జడ్జి గారు. ఎవరు? నువ్వా? ఏమిటిలా వచ్చావు? నన్ను చంపడానికి ఆ వీరేశ్వరరావు మనుషులు వెంటపడ్డారు. మీరే నన్ను కాపాడాలి. మళ్ళీ ఏ కేసు నుంచి తప్పించడానికి కొత్త నాటకం? డబ్బు కాసుపడి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఇప్పుడు నా ప్రాణం మీదకొచ్చింది. సాక్షి బ్రతుకుంటే కేసు చావునట్టేనని వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు. అయితే ఇంకే కోర్టులో నిజం చెప్పేస్తే వాడికి శిక్ష పడుతుంది, నీకు పీడ వదులుతుంది. లక్ష్మి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. వాడసలే దుర్మార్గుడు. అలా జరిగినా ఈ అమ్మాయిని మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వడు. దానికి ఒకటే మార్గం, వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. పెళ్ళా? అదెలా? ఒకవేళ జరిగినా వాడి పని తేలికవుతుందే గాని నా ప్రాణం నిలుస్తుందంటారా? నీకు ఏ అపకారం జరిగినా వాడిదే బాధ్యతని పూచికత్తు రాయించి వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇక పెళ్లి కొప్పించడం గురించా? పాత కేసును తిరగదోడి వాడిని జైల్లోనే సంసారం చేయించమంటాడు.
నీతో సంసారం చేస్తాడో తేల్చుకోమను. ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను చెప్పు. బ్లాక్ మెయిలా? కాదు, బ్లాక్ మ్యారేజ్. ఏంటయ్యా ఇంకా అటు చూస్తున్నారు? అదండి భోజనాలు టైం అయిపోయింది. ఆ తిండేమిటే ఇంకొంచెం పెట్టనే. ఈడొచ్చిన పిల్లవ సరిగా తిండి తినకపోతే ముక్కు మొహం బిక్కుపోయి ఈసురోమంటుంటావు. నీకోసం మేగడ తీసే తెస్తానుండమ్మా. అక్కర్లేదమ్మా. రసమేమ్మా. మున్సిపాలిటీలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో పడితే వాడు అప్లికేషన్ పెట్టాడంట. అక్కకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, ఒక మాట చెప్తే. చాలు చాలు. ఈ రోజుల్లో ఏ సిఫార్సు లేకుండా ఉద్యోగం రావాలంటే గిన్నె కూడా తీసుకోలేవేమే. ఎంత చదువు చదివినా నికార్సుగా ఉద్యోగం ఎవరిస్తున్నారు చెప్పు? పెరుగు. ఏం చెప్పి ఏం ప్రయోజనంలే. నా మాటకు విలువేడిచ్చొస్తేగా. వాడికి కూడా ఏదన్నా ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు కదా అని నా తాపత్రయం. నా ఉద్దేశం కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని. స్వశక్తితో సంపాదించుకొని మగతనంగా బ్రతకమని చెప్పు నీ కొడుకుని. గాంధీ, సినిమాకి వెళ్దావా? పోనీ ఐస్ క్రీమ్ తిందావా? గడ్డి పిక్కోడనక మనం వచ్చింది. అంత వరి అయిపోవాల్సిన సమస్య ఇప్పుడే వచ్చింది. మా అక్క గురించి. అక్క పక్కన నన్ను పెట్టుకొని. అది కాదు శాంతి, తనకి బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఉద్యోగానికి రికమెండ్ చేయొచ్చు కదా. ఓస్ ఇంతేనా? దీనికోసం రాత్రి పగలు బుర్ర చెడగొట్టుకోవాలా? మా డాడీతో చెప్పి నీ పన్నే చూస్తాలే గాని నా పన్ను చూడు. డ్రైవర్ ఖరాబు వెనక పని. అంతా బాగానే ఉందగానే రేపు నలుగురిలో పెట్టాక ఆ బొడ్డోడికి నాకు ఏ సంబంధమూ లేదందనుకో, అప్పుడు మనకు ఆధారం ఏంటి అని. ఆ మాత్రం ముందు చూపు లేకపోవడానికి నేనేమన్నా చెట్టు కింద ప్లేడర్ అనుకున్నారా? ఇదిగో ఇది ఆ కుర్రాన్ని స్కూల్లో చేర్పించినప్పుడు అమ్మగారు అందజేసిన అప్లికేషన్ కాపీ. ఇందులో ఆ మహాతల్లి స్వహస్తాలతో సంతకం కూడా పెట్టింది చూడండి. ఇకపోతే ఇది ఆ కుర్ర వెధవికి గార్డియన్ హోదాలో రుద్రమదేవి కట్టిన ఫీజుల తాలూకు రసీదుల కాపీలు బగైరా బగైరా సరంజామా. ఇది కాగితాల కట్ట కాదండి, పాముల పొట్ట. నలుగురిలో పెట్టి రేపు నేను అడగబోయే ప్రశ్నలుగా రుద్రమదేవి గుండాగైనా చావాలి, అవమానంతో ఆత్మహత్యైనా చేసుకోవాలి. రండయ్యా రండి. ఆ మహాతల్లి ధర్మదేవతలా పోజు కొట్టుకుంటూ ఎంత అన్యాయం చేసిందో. అమ్మో అమ్మో, అమాయకురాల్లా కనిపించిందే గాని కడుపులో ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని అమ్మమ్మమ్మమ్మమ్మ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రానిచ్చిందంటయా? ఇవాళ ఆవిడ సంగతి తేల్చేస్తా కదా. రండి రండి. ఒక్కసారి ఈ కుర్రాన్ని ఎత్తుకోవయ్యా. రుద్రమదేవి రుద్రమదేవి. ఏంటయ్యారు చూస్తున్నారు? అమ్మవారి ఊరేగింపు ముందు గణాచారి టైపు. రుద్రమదేవి. ఎవరండి మీరంతా? అసలేం జరిగింది? రుద్రమదేవి. మిమ్మల్ని ఏమిటంటే బదులు చెప్పరే? అమ్మా నువ్వా? రోజు తీర్పులిచ్చే నిన్ను ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రజా కోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను. నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తోంది. నువ్వెంత పద్ధతైన మనిషివో మాకు తెలుసులేవమ్మా. తీసురావా.
ఇప్పుడు చెప్పవమ్మా, ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో, ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్డియన్ అయ్యావో, ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు. నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని, తీరైన నీ పెంపకాన్ని, పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు. ఈ మరో కర్ణుడి బతుకుని చీకటి చెయ్యడానికి నీతో కులికిన ఆ సూర్య భగవానుడెవరో చెప్పు. సన్యాసరావు, వీడికి జన్మనిచ్చిన తండ్రి ఎవరని కదు నీ ప్రశ్న? ఒకప్పుడు మనతో పాటు నల్లగౌను వేసుకుని ఇప్పుడు నడి బజార్లో చట్టం న్యాయం అంటూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడే ఆ చౌదరి. పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. రాజకీయాల్లోకి రాకముందు మీరేం చేస్తుండేవారు? పెళ్లి కాని కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్ళాన్ని గురించి కలలుగంటారు. నేను అంతే, ప్రజాసేవ లైన్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీలేనా? చచ్చా, రక్తపాతం అస్సలు నాకు పడదు. బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా. మరి మీ మీద చాలా పోలీస్ కేసులున్నాయే. ఉండగానే సరిపోయిందా? కోర్టులో నిలవద్దో? ఈ రోజుల్లో మంత్రులు, ముఖ్యమంత్రులకే కుంభకోణాలు కేసుల మూలాన కోర్టుల చుట్టూ తిరక్క తప్పటం లేదు. విన్నారా మిస్టర్ జస్టిస్? న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికున్న నమ్మకం ఎంత బలమైందో. కోర్టులు ఏం చెయ్యగలవులే అని ఇతగాడి నమ్మకం. వీధి రౌడీగా వీరవిహారం చేసిన ఇతగాడి ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు, పోలీసు ఫైళ్లకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక, దౌర్జన్యాన్ని ఎదిరించే ధైర్యవంతులు లేక, చట్టాన్ని ఎదిరించే ఏకంగా చట్టసభలోనే అడుగు పెట్టగలిగాడు. పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహాపీడకుడయ్యాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి కానీ మై లెర్నెడ్ కొలీగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారిడితో కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు. మిస్టర్ చౌదరి, నా కంఠశోష లాంటి సన్యాసిరావుల గురించే సార్. మనం సాక్ష్యాలు, ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది. ఓకే, మీకు కావాల్సింది ఎవిడెన్స్, అంతే కదా? లుక్ ఇంటూ దీస్ పేపర్స్. ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందున, గొందిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్. మాటల గారడి నాది కాదు సార్, ఈయనది. ఆ మాయమాటలు నమ్మే అమాయక ప్రజలు ఓట్లేశారు. ఈయన గద్దెనెక్కి 4 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు. ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము, సావకాశము కూడా లేవు. అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆస్తి నుండి ఇప్పించండి. మిస్టర్ చౌదరి, ఐపీసీ సెక్షన్ 171B ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు. చెప్పటం నేరం కాకపోవచ్చు సార్, కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా? అటువంటప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏముంది? సత్యమేవ జయితే అన్న మన జాతీయ ఆదర్శానికి విలువే ఉంది. ఆయన వాగ్దానం చేశారు, దట్ ఈస్ ఎ ప్రామిస్. అంతేగాని ప్రామిసరీ నోటు రాసివ్వలేదుగా. సారీ యువర్ ఆనర్, ఐఎమ్ సారీ. ఇందులో ఇంత మతలబుందని నాకు ఇప్పుడే తెలిసింది. అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని, న్యాయస్థానం వేసే శిక్షల్ని శిరసావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా యువర్ ఆనర్. మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడేం సమాధానం చెప్తారు? మిస్టర్ చౌదరి, అర్థం లేకుండా మాట్లాడకండి. అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ని ఎలా అవుతాను యువర్ ఆనర్? మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్ళడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్. బంట్రోతుద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే, మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పొట్టకోస్తే అక్షరం ముక్కరాని నిశానీలు, పట్టపగలే ప్రాణాలు తీసే గూండాలు, దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం, మన రాజ్యాంగం? రాజకీయానికి వయసొక్కటే అర్హత అయితే చెట్టుకి, పుట్టకి, జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి. వాటికి ఓటు హక్కిస్తారా? వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలాద్? ఇలాంటి దుష్ట నికృష్ట దగాకోరు దగుల్బాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు కూడా నయమే. పోనీ ఆపనైనా చేయించండి, రాజ్యాంగాన్ని సవరించమనండి, ఇలాంటి మోసగాళ్లని గద్దె దింపమనండి. అర్థంతరంగా దిగిరమ్మనడమా? అది ఎలా వీలు పడుతుంది? ఎందుకు వీలు కాదు సార్? 100 ఏళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్థంతరంగా విడాకులిప్పించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ల పదవిని 6 నెలల ముందుగా ఓడగొట్టలేరా?
ఆలోచించండి యువర్ ఆనర్. ఓటున్నది ఎలక్షన్లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి. పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలాద్. రాజకీయం అంటే రౌడీయిజానికి మరో పేరని, ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలాద్, బుద్ధి చెప్పండి. మిస్టర్ చౌదరి, మీ వాదనలో పేర్కొన్న విషయాలు చట్ట పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది. రై పుట్టి ప్లేడరు,